బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వాళ్ళ బావకి ఇచ్చేసాడు, వాళ్ళ కూతుర్ని ఇచ్చేసాడు. ఇంకెందుకు కావాలా ఇంకా సీఎం 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 పోస్ట్? సీఎం అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఎమ్మెల్యే పోస్ట్ తో సమానం సీఎం అంటే. వాళ్ళు ఏరుకుంటారు, వీళ్ళ మినిస్టర్లు వీళ్ళ సీఎం అని పెట్టుకుంటారు. కాబట్టి బాలయ్య బాబుకి ఆలోచన లేదు. కావాలనుకుంటే నిమిషంలో తెచ్చుకోగలడు. ఆయనకు అవసరం లేదు కాబట్టి, ఆయనకి యోగంలో లేదు కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. అయితే శోభిత గారి అలాగే నాగచైతన్య గారి మ్యారేజ్ అయింది. అయితే చాలా మంది కూడా వీళ్ళు విడిపోతారు అని కొంతమంది, వీళ్ళు సెట్ కాలేదని కొంతమంది, వీళ్ళ జాతకాలు బాలేదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇంకా ముందు? శోభిత గారు నాగచైతన్య లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి పెళ్లి అవుతుంది. పెళ్లే కాదని చెప్పారు చాలా మంది జ్యోతిష్కులు. అవుతుందని మనం ఇదే వీడియోలో ఇదే ఛానల్లో మనం చెప్పాం. బాగుంటుందన్నాం, బాగుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దాంపత్యం చాలా అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. ఈవెన్ సమంత గారు కూడా ఇప్పుడు ఫీల్ అవుతుంది పాపం. ఇదిగో ఏంటి నేను రాంగ్ స్టెప్ వేసానా అని ఒక అడుగు వెనక్కేసి ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి శోభిత ఇస్ అ మెచ్యూర్డ్ గర్ల్. ఆమె ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచర్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె కాపురం ఆమె పాడు చేసుకోదు. కాబట్టి వాళ్ళు మనకలాగేనమ్మా. వాళ్ళు ఎవరు కావాలని రిలేషన్స్ ఎవరు పాడు చేసుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాగ చైతన్య శోభితాలు బ్రహ్మాండంగా లాస్ట్ వరకు కాపురాలు చేస్తారు, పిల్లలకి అంటారు. మనకి మరొక జూనియర్ నాగ చైతన్య వస్తాడు. నాగార్జున గారి కోసం మనకు నాగ చైతన్య అఖిల్ వచ్చారు. మళ్ళీ వంశం ఉండొద్దా, బొడ్డోళ్ళు రావద్దా? కంపల్సరీ మన బుల్లి నాగ చైతన్య వచ్చేస్తాడు అనమాట. రష్మిక విజయ్ దేవరకొండ గారికి అఫేర్ ఉందని చాలా వరకు మనకి నెటిజన్లు చెప్పడం కానీ, కొన్ని వీడియోస్ లేదా వాళ్ళే కొన్ని పరోక్షంగా ఫోటోలు పెట్టడం కానీ మనం చూస్తున్నాం. అయితే గురుగారు వాళ్ళిద్దరికి ఏమైనా పెళ్లి జరిగే అవకాశం ఉందా వాళ్ళ జాతక ప్రకారంగా? ఇప్పుడు మా గోగినేని బాబు గారు అంటారు అనమాట, ఏమని గ్రహాలు హాస్పిటల్లో పుట్టవు నాయన. గ్రహాలు అనేవి మనుషులు హాస్పిటల్లో పుడతారు, అందువలన దాన్ని బట్టి చెప్పండి అంటారు. అలాగా ఈ యొక్క రష్మిక, ఈ దేవరకొండ, విజయ వాళ్ళు మామూలు మనుషులు. అఫైర్స్ పెట్టుకుంటారు. ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు మామూలు మనుషులు, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టే తీర్పులు ఇచ్చుకుంది. ఎవరితో అన్నా లేచిపోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎవరితో అన్నా ఉండొచ్చు అని ఇచ్చారు. మేజర్లు అయిపోయారు, ఎలోప్మెంట్లు అయిపోతున్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పిలుస్తారు. ఊరికనే పిలవడానికి వరకే పోలీసు వాళ్ళ హక్కు. ఆ తర్వాత ఏమ్మా నీకు ఇష్టం లేదంటే ఆయన బొక్కలేస్తారు. కానీ నాకు ఇష్టమే నేను చేసుకుంటున్నానంటే మేజర్లను పోలీసులే వదిలేస్తున్నారు. ఇప్పుడు అంత స్వతంత్రం వచ్చింది మేజర్ అయిన తర్వాత. సో రష్మికకి, విజయ్ దేవరకొండకి వీళ్ళకి అఫేర్ ఉంటే ఏమిటి, అఫేర్ లేకపోతే ఏమిటి? దే ఆర్ ఆల్ సూపర్ స్టార్స్. అఫేర్ పెట్టుకుంటారు. ఆమె రష్మికకి ఇష్టమైతే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే వాళ్ళకి అది అలాంటి ఏం లేవు. వాళ్ళ మీన్ మైండ్ గా ఆలోచించరు. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, సోషల్ గా ఉండేవాళ్ళు, దే ఆర్ సోషల్లీ ఇన్క్లైన్డ్ పీపుల్. ఇకపోతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటే రష్మిక కేమ్ ఫ్రమ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ ఈజ్ అ మెచ్యూర్డ్ ఉమెన్. అండ్ విజయ్ దేవరకొండ కూడా రఫ్ అండ్ టఫ్ గా ఉన్న సినిమాల్లో అలా ఉంటాడు, కానీ అతను జీవితం కోసం అతను కన్స్ట్రక్షన్ స్టెప్స్ వేసుకుంటాడు. వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే పెద్దల ద్వారా వాళ్ళ పెళ్లి అవుతుంది. అంతేగాని ఈ యొక్క లవ్ మ్యారేజ్లు లేకపోతే ఇలాగా సినిమా యాక్టర్లు ఎవరు చేయరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరినన్నా చూడు. మామూలు మనుషుల్లో లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలు ఉంటాయి. సినిమా హీరోస్లో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. పాత తరం నుంచి ఈ తరం వరకు అరేంజ్డ్ మ్యారేజ్లు చేసి కట్నాలు దుబ్బేస్తున్నారు, ఆస్తులు దుబ్బేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరినైనా తీసుకుని ప్రాపర్టీ ఉంటేనే చేసుకుంటున్నారు. అంత బిజినెస్ లైగా ఆలోచించే వీళ్ళు లవ్లు లేచిపోవడాలు ఎందుకుంటాయమ్మా? అలాగే ఉండవు. అయితే చివరిగా ప్రభాస్ గారికి 2025లో పెళ్లి జరుగుతుందా? జాతక ప్రకారంగా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేసుకున్నాడు. ఒక పెళ్లి కాదు, చేసుకోనే ఉద్దేశం ఉందంటారా? 8 పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు ఆయన. ఇప్పుడు బెండపూడి సాధు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 70 సంవత్సరాల వయసులో అన్నవరం పక్కన వాళ్ళ శిష్యులే ఆయనకి 8 మందిని పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు కూడా 3 ఇంకా బ్రతుకున్నారు, వాళ్ళంతా చనిపోయిన. ఆయనే అల్లూరు సీతారామరాజు. ఆయన అవసాన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళని తప్పించుకొని అంటారు, భక్తులు నమ్ముతారు. ఆయనకే 8 మంది పెళ్లిళ్ళు అయినాయి.
మరి ప్రభాస్ గారు చేసుకోవాలనుకుంటే యానాభాయ్ చేసుకోవచ్చు, ఎవరినన్నా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అసలు ఆ ప్రభాస్ యొక్క వ్యక్తిత్వం మీకు అందరికీ అర్థం కావట్లేదు, జనాలకి అందరికీ. నీకు బాగా తెలుసు, ఎందుకంటే మనం ప్రభాస్ గారి గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. సో ప్రభాస్ గారు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు ఏమన్నా ఇచ్చేసాడా? ఒక పద్ధతిలో వెళ్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చూసే సంబంధం చేసుకుంటున్నాడు ఆయన, వాళ్ళ పెద్దమ్మ చూసే సంబంధం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇట్ మే టేక్ లిటిల్ టైం. బట్ 2025 లో గన్ షాట్ గా ప్రభాస్ పెళ్ళైపోద్ది. అంతేకాదు మా రాహుల్ గాంధీ ఈ బ్యాచులర్స్ గొప్పోళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. ఒక గొప్పోడేమో మా ప్రభాస్ 40 సంవత్సరాలు వస్తే చేసుకోవట్లేదు అంటారు. ఎంతకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు అనమాట, సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి చేసుకోడు, ఆయన చేసుకొని చెప్పి డిక్లేర్ చేసేసారు. అదే ఆయనకంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు, రాహుల్ గాంధీ. అంటే ఈయనేమో టాలీవుడ్, ఆయనేమో బాలీవుడ్, ఆయనేమో ఇంటర్నేషనల్. కానీ విచిత్రం ఏంటంటే మన ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా మామూలు మనతో పాటు మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి అవ్వాలని మనం కోరుకోవాలా, వాళ్ళు ఖచ్చితంగా ముగ్గురికి అవుతాయి. సల్మాన్ ఖాన్ డిక్లేర్ చేశాడు కాబట్టి ఓకే చేసుకోకపోతే, కానీ వీళ్ళిద్దరికి మాత్రం 2025 లో తెరపడిపోతుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.